నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు ఐ న్యూస్ ఎలక్షన్ ఎక్స్ప్రెస్. ముందుగా హైలైట్స్. అమ్మా నాన్న ఓటు అమ్ముకోవద్దు, చిత్తూరు పిల్లల కౌన్సిలింగ్. కొంతమంది పిల్లలు ముందు యుగం దోతలు అని వాళ్ళని చూస్తే అనుకోవాల్సిందే. నోటుకు ఓటు అమ్ముకోవద్దంటూ పెద్దలకు పాఠాలు చెబుతున్నారు ఆ పిడుగులు. ప్రలోభాలకు లొంగిపోవద్దంటూ తల్లిదండ్రులకు నచ్చజెబుతున్నారు చిత్తూరు జిల్లా విద్యార్థులు. 1,00,000 మంది విద్యార్థులు చేస్తున్న ఈ ఉద్యమం కొన్ని లక్షల మందిని ఆలోచింపు చేస్తోంది. దీనిపై ఐ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఎన్నికలు వచ్చాయంటే చిత్తూరు జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. నోట్ల కట్టల పంపిణీకి అడ్డుకట్ట ఉండదు. చీరల సారల సంగతి చెప్పనక్కరలేదు. ఈ పద్ధతిని మార్చాలని అక్కడి స్టూడెంట్స్ నడుం బిగించారు. తమ ఆలోచనలను టీచర్లతో పంచుకున్నారు. వాళ్ళు స్టూడెంట్స్ కి అండగా నిలిచారు. మాజీ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో ప్రారంభమైన లీడ్ ఇండియా 2020 ప్రోగ్రామ్ ని ఈ ఉద్యమానికి వేదికగా చేసుకున్నారు. ఇంటి నుంచే దీనికి నాంది పలికారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. ₹1,00,000 ఇచ్చినా ఓటు అమ్ముకోమంటూ పేరెంట్స్ చేత ప్రమాణ పత్రాలు రాయించుకున్నారు. దీంతో పాటు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. మా అబ్బాయి వచ్చినాడు సార్, మా దగ్గర సంతకం చేయించుకున్నాడు. మేము మా ఓట్లు అమ్ముకోకుండా మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి మేము నాయకుడికి నిజాయితీగా ఓట్లు వేస్తాం. చీరలు బట్టలు ఇవన్నీ మేము వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోం, నిజాయితీగా ఓటేస్తాం. మా పిల్లలు చెప్పారు ఓటేస్తే దానికి డబ్బులు చీరలు తీసుకోకూడదు అనేసి, నిజాయితీగా వేస్తాము. ఓట్లు చీరలు డబ్బులు తీసుకోము ఈసారి. స్టాలిన్ సినిమాని స్ఫూర్తిగా తీసుకుని ఒక్కో స్టూడెంట్ 5 ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. రాజకీయాల్లో అవినీతి కుళ్ళును కడిగేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. నచ్చిన అభ్యర్థికి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వేడుకుంటున్నారు. అంతటితో ఆగకుండా స్కూల్లో ప్రతిరోజు ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఓ చిన్ని మనసుకు వచ్చిన పెద్ద ఆలోచన గొంతు కలవడంతో పెద్ద నినాదంగా మారింది. నేను సత్యంగా, ధర్మబద్ధుడనై, నీతి నిజాయితీలతో, ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవిస్తాను. నేను అభివృద్ధి చెందుతూ నా కుటుంబమును, నా పాఠశాలను, నా గ్రామాన్ని, నా దేశాన్ని 2020 నాటికి అగ్రగామి దేశంగా చేస్తాను. మా కుటుంబ సభ్యులతో నిజాయితీగా ఓటు వేయిస్తాం. ₹1,00,000 ఇచ్చినా మా ఓట్లు అమ్ముకోము. ఓటరు చేతిలో వజ్రాయుధంలా ఉండాల్సిన ఓటుకు పట్టిన అవినీతి తుప్పు వదల్చడానికి మేము సైతం అంటూ ముందుకొచ్చిన ఆ చిన్నారులకు అండగా నిలుద్దాం. ఈ పిల్లల ద్వారా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల్ని ప్రేరణ చేయించడం కొరకు ఈ కార్యక్రమం అనేటువంటిది 1,00,000 మంది విద్యార్థుల్లో చేపట్టడం అనేటువంటి జరిగింది. ఈ విద్యార్థులంతా కూడా వారి వారి కుటుంబ సభ్యులతో ఇంటికెళ్ళి చర్చించుకొని ఇలాంటి ఓటును అమ్ముకునేటువంటి సాంప్రదాయాన్ని మనం రూపుమాపాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ విద్యార్థుల్లో ఈ కార్యక్రమం అనేటువంటిది లీడ్ ఇండియా 2020 కార్యక్రమంలో భాగంగా చేయడం అనేటువంటి జరిగింది.